హాయ్! అందరికి నమస్కారం. నా పేరు సివి రమణ. ఒక ముఖ్య విషయం అండి. ఈ వీడియో కంటే ముందు వీడియోలు చూడని వారు ఎవరైనా ఉంటే, ఆ వీడియోలకు సంబంధించినటువంటి లింకులను డిస్క్రిప్షన్‌లో ఇవ్వటం జరుగుతుంది. వెళ్లి వాటిని చూడవలసిందిగా కోరుతున్నానండి. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని చూడవలసిందిగా కోరుచున్నానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, నేను పెట్టే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. ఈ వీడియోలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయండి. అదేవిధంగా లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు టాపిక్‌లో వచ్చినట్లయితే మొదటగా మనము ఫైండ్ అనే కమాండ్ గురించి తెలుసుకుంటామండి. ఈ ఫైండ్ అనే కమాండ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనం ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ చేసినప్పుడు అందులో ఏదైనా లెటర్స్ గానీ, వర్డ్స్ గానీ ఏ ప్లేస్‌లో ఉన్నాయో తెలుసుకునే దానికైతే ఇది ఉపయోగపడుతుందండి. జనరల్‌గా ఫైండ్ అంటే మీనింగ్ వెతకటం కదండీ! ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నేను స్క్రీన్ పైన ఒక ఇన్ఫర్మేషన్ చేసున్నానండి. ఓకేనా? ఇందులో టీహెచ్‌ఈ అనే 3 లెటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకాలండి. ఇక్కడ ఒక డౌటొస్తది. టీహెచ్ అంటే దీనో, దానో అంటారు గదా! అది గాదు వెతుకుతాదంటే, ఇక్కడ కంప్యూటర్‌కి తెలిసింది ఏమిటంటే, మనము టీహెచ్‌ఈ అని అనుకుంటామండి. కానీ సెర్చ్ చేసేటప్పుడు ఏం జేస్తదంటే, టీహెచ్‌ఈ అనే 3 లెటర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఆ వర్డ్ మొత్తం చూపియటం అనేది జరుగుతుందండి. ఓకేనా? సరే మనము ప్రాక్టికల్‌గా చూస్తామండి. సరే నేను స్టార్టింగ్ నుంచి చెక్ చేయాలనుకుంటున్నాం గాబట్టి, కర్సర్ అనేది ఓకేనా? ఇన్ఫర్మేషన్ అనే కాడ కర్సర్ క్లిక్ చేసుకున్నా అండి. మీరు ఇక్కడి నుంచి సెర్చ్ చేయాలంటే ఈడ కర్సర్ క్లిక్ చేయండి. లేదు అన్‌లెస్ నుంచి క్లిక్ చేయాలంటే, సెర్చ్ చేయాలంటే ఆడ క్లిక్ చేసుకోండి. ఓకేనా? సరే నేను స్టార్టింగ్ నుంచి కాబట్టి స్టార్టింగ్ కాడ క్లిక్ చేసుకున్నానండి. ఫైండ్ ఉంది గదండీ ఇక్కడ. ఫైండ్‌లోకి వెళ్ళాను. అడుగుతాంది ఫైండ్ వాట్? ఏం వెతకాలా? టీహెచ్‌ఈ అని ఇచ్చానండి నేను. చూడండి ఇచ్చిన తర్వాత ఫైండ్ నెక్స్ట్ అని ఇచ్చాను. ఫైండ్ నెక్స్ట్ అని ఇస్తే చూడండి ఇక్కడ ఏముంది? అదర్‌లో ఉన్నటువంటి టీహెచ్‌ఈని చూపిచ్చింది. అర్థమైతుందండి? నేను చెప్పింది అర్థమైంది గదా! ఇక్కడ మనం ఏమనుకుంటామంటే టీహెచ్‌ఈ ది అనేదో, ద అనేదో వెతకాల. కానీ ఇక్కడ ఏమైతాదంటే, మనం ఫైండ్ అని ఇచ్చినప్పుడు టీహెచ్‌ఈ అనే 3 లెటర్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో దాన్ని గాని చూపియటం అనేది జరుగుతాదండి. అర్థమైందా? చూడండి మళ్ళా ఫైండ్ నెక్స్ట్ అని ఇచ్చాను. ఇప్పుడు అదర్‌వైజ్‌లో ఉన్నటువంటి టీహెచ్‌ని చూపిచ్చిందండి. తర్వాత ఫైండ్ ఇస్తే ది. ఓకేనా? అంటే ఇక్కడ ఏమైతదంటే మనం ఫైండ్ నెక్స్ట్ ఇచ్చే కొందికి మనకేమైతదంటే టీహెచ్ అనే లెటర్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో పక్కన అవంతా చూపియటం అనేది జరుగుతాదండి. అయిపోతే మనకు వర్డ్ హాస్ ఫినిష్డ్ సెర్చ్ ది డాక్యుమెంట్ అని జెప్పి రావటం అనేది జరుగుతాదండి. అర్థమైంది గదండీ! అంటే ఇక్కడ ఈ ఫైండ్ అనేది ది అనేది ఒక వర్డ్‌గా తీసుకోదండి. ది అనేది ఒక లెటర్స్‌గా తీసుకుంటది. టీహెచ్‌ఈ అని లెటర్స్‌గా తీసుకొని సెర్చ్ చేయటం అయితే జరుగుతాదండి. ఇది దీంట్లో గమనించవలసినటువంటి విషయం. తర్వాత రీప్లేస్. రీప్లేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీహెచ్‌ఈ అనేది ఒక పర్సన్ నేమ్ అనుకుంటామండి. ఈ టీహెచ్‌ఈ అనే ప్లేస్‌లో నేను ఒక పర్సన్ నేమ్ ఇంకొక పర్సన్ నేమ్ ఇవ్వాలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనే నంబర్ ఇవ్వాల. అర్థమవుతుంది గదండీ! టీహెచ్ అనేది ఒక పర్సన్ నేము. అందులో నేను 1-9 వరకు ఇవ్వాలా. అది ఒక పర్సన్ నేమ్ అనుకుంటామండి. ఎందుకంటే మనకి నంబర్స్ రూపంలో ఇచ్చినప్పుడు ఐడెంటిఫై జేయడానికి ఈజీగా ఉంటది గాబట్టి నేను నంబర్స్ రూపంలో తీసుకోవటం జరిగిందండి. ఇక్కడ ప్రతిసారి ఇది ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నేను ఒక 5 మందికి ఇవ్వాలా అనుకోండి. ప్రతి ఒక్కరికి ఇచ్చేప్పుడు వాళ్ళ పేరుతో ఇవ్వాలిది. టీహెచ్ అనేది ఒక పర్సన్ పేరనుకున్నాం. ప్రతిసారి మనం ఏం జేయాలా? టీహెచ్ అనే పర్సన్ ఎక్కడైతే ఉందో లెటరు చెక్ చేసుకోవాలా? ఆడ తీసేయాలా? 1-9 వరకు నంబర్స్ ఇవ్వాలా. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటది గదండీ! అటువంటప్పుడు మనం ఏం జేస్తామంటే, ఈ రీప్లేస్ అనే కమాండ్ అయితే యూజ్ చేయటం అనేది జరుగుతాదండి. ఇది గాని ఫైండ్ మారిగానే మనం ఎక్కడి నుంచైతే చేంజ్ జేయాలనుకుంటున్నామో కర్సర్ ఆడ పెట్టుకోవాలండి. నేను స్టార్టింగ్ నుంచి చేంజ్ జేయాలనుకుంటాను గాబట్టి, ఇన్ఫర్మేషన్ అనే కాడ కర్సర్ బెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి రీప్లేస్ అనే దాంట్లోకెళ్ళాను. రీప్లేస్ అనే దాంట్లోకెళ్తే అడుగుతుంది ఫైండ్ వాట్ ఏం వెతకాలా? టీహెచ్‌ఈ ఓకేనా? టీహెచ్ అని తీసి అందులో ఏం కావాలా? నేనైతే నంబర్స్ ఇస్తానండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని జెప్పి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు రీ రీప్లేస్ ఆల్ అని ఉంది. ఈ రీప్లేస్ ఆల్ అని ఇచ్చినామనుకోండి ఓకేనా? ఎక్కడైతే మనకు టీహెచ్‌ఈ అనే లెటర్స్ ఉన్నాయో ఆడంతా మనకు రీప్లేస్ విత్‌లో మనం ఏదైతే ఇచ్చామో నంబర్స్ అనేటివి రావటం అనేది జరుగుతది. చూడండి నేను రీప్లేస్ ఆల్ అని ఇచ్చాను. ఇస్తానే ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది. వర్డ్ హాస్ కంప్లీటెడ్ ఇట్స్ సెర్చ్ ఫర్ ది డాక్యుమెంట్ అండ్ హాస్ మేడ్ 8 రీప్లేస్‌మెంట్స్ అనింది. అంటే 8 చోట్ల మారిపోయిందంట అండి. సరే అవే చూస్తాం చూడండి. నేను ఓకే ఇచ్చాను. క్లోజ్ అని ఇచ్చాను. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమైంది? అదర్‌లో ఉన్నటువంటి టీహెచ్‌ఈలో చేంజ్ అయిపోయింది. అదర్‌వైజ్‌లో ఉన్నటువంటి చోట మారిపోయింది. ఓకే. ఈ విధంగా చేంజ్ అవ్వచ్చా? చేంజ్ అవ్వకూడదు. కదండీ! మనకెక్కడ కావాలా? ఓన్లీ టీహెచ్‌ఈ అనే ప్లేస్‌లో మాత్రమే చేంజ్ అవ్వాలా.
కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఓకేనా, టీహెచ్ఈ అనేది ఎక్కడైతే ఉందో అది అదర్‌లో ఉందా, అదర్‌వైజ్‌లో ఉండదనేది ఐడెంటిఫై చేయదండి. ఓకేనా. ఎక్కడైతే టీహెచ్ఈ ఉందో అన్ని చోట్లయితే మారిపోవటం అనేది జరుగుతాది. ఇప్పుడు మనకైతే ఇక్కడ మిస్టేక్ జరిపింది. ఈ మిస్టేక్ నుంచి నేను ఒక స్టెప్ మళ్ళా రిటర్న్ రావాలి. అంటే వెనక్కి రావాలనుకోండి. ఇక్కడ చూడండి మనం టైటిల్ బార్ ఉంది గదండీ! టైటిల్ బార్ కాడ ఒక యారో ఇక్కడుంది. అన్‌డూ అంటారండి దీన్ని. ఓకేనా. అన్‌డూ అంటాం. ఓకేనా. ఇది మామూలుగా మనం మొబైల్‌లో గాని చూస్తా ఉంటామండి. దీని షార్ట్‌కట్ ఏంది? కంట్రోల్ జెడ్. ఇక్కడ అన్‌డూ అని ఇచ్చామనుకోండి, ఒక స్టెప్ వెనక్కొస్తదండి. అర్థమైంది గదండీ! అన్‌డూ అనేది ఎందుకు వాడతారంటే, మనము లాస్ట్ ఏదైతే చేశామో ఆ ప్లేస్‌లో నుంచి, ఆ స్థితి నుంచి ఒక్కొక్క స్టెప్ ఎన్నిక రావడానికి దీన్ని యూజ్ చేయటం అనేది జరుగుతాదండి. ఇన్ కేస్ ఒక స్టెప్ ఎక్కువ ఇచ్చేసామనుకోండి, అప్పుడు రీడూ అంటారండి దీన్ని. రీడూ ఇచ్చినామంటే మళ్ళా ఒక స్టెప్ అనేది మనకు ఎనిక రావటం అనేది జరుగుతాది. అర్థమైంది గదండీ! అన్‌డూ అనేది ఏమైతదంటే, ఏదైతే లాస్ట్ మనం చేశామో, ఆ నుంచి ఒక్కొక్క స్టెప్ ఎన్నిక రావటం అనేది జరుగుతాది. రీడూ అనేదేందంటే, బై మిస్టేక్ ఒక స్టెప్ మనం ఏదన్నా ఎళ్ళిపోయినాము అనుకోండి, ఒక స్టెప్ ఎనిక్కి రావాలంటే రీడూ అనే దాన్ని వాడండి. ఇది జనరల్‌గా మనము మొబైల్‌లో అయితే ఎక్కువ యూజ్ చేస్తా ఉంటామండి. అర్థమైంది గదండీ! సరే నేను అన్‌డూ ఇస్తానే ప్రీవియస్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంది. సరే ఇప్పుడు చూడండి మళ్ళా ఎళ్ళేసి రీప్లేస్‌లోకెళ్ళాను. ఆల్రెడీ మనం ఫైండ్ వాట్‌లో టీహెచ్ ఇచ్చాం కాబట్టి అదే ఉంది. రీప్లేస్ విత్‌లో నంబర్స్ అదే విధంగా ఉన్నాయండి. ఇక్కడ మనం చేయాల్సిందేందంటే రీప్లేస్ ఇవ్వకండి. ఫైండ్ నెక్స్ట్ ఆల్రెడీ మీకు చెప్పాం గదండీ ఇంతకుముందు ఫైండ్ నెక్స్ట్ అంటే ఏమైంది మనకు టీహెచ్ అనే లెటర్స్ ఎక్కడైతే ఉందో చూపిచ్చింది. మనకిక్కడ ఇది ఎక్కడ ఉంది? అదర్‌లో ఉంది. ఇక్కడ చేంజ్ అవ్వకూడదు. కాబట్టి ఫైండ్ నెక్స్ట్. అంటే చేంజ్ అవ్వకూడదనుకుంటే ఫైండ్ నెక్స్ట్ ఇచ్చేయండి. వెళ్ళిపోతది. చూడండి ఇక్కడ అదర్‌వైజ్ ఇక్కడ చేంజ్ అవ్వకూడదు కాబట్టి ఫైండ్ నెక్స్ట్ ఇచ్చాను. ఇక్కడ టీహెచ్‌యు ఉంది. ఇక్కడ చేంజ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ చూడండి రీప్లేస్ అనేది ఇంకోటుంటాదండి మనకు కమాండ్. ఈ బటన్ మీద క్లిక్ చేయండి. చేంజ్ అయిందా? ఇక్కడ చూడండి చేంజ్ అయింది. తర్వాత ఇక్కడ చూపిస్తాంది చేంజ్ అవ్వాలని అడుగుతాంది రీప్లేస్. ఓకేనా? ఇక్కడ టీహెచ్ ఉంది. చేంజ్ అవ్వాలా? రీప్లేస్. ఇక్కడ చేంజ్ అవ్వాలా? రీప్లేస్ ఇవ్వండి. ఇది అదర్‌వైజ్ ఇక్కడ చేంజ్ అవ్వకూడదు. ఓకేనా? ఫైన్ నెక్స్ట్. ఇక్కడ చేంజ్ అవ్వాలా? రీప్లేస్. అర్థమైంది కదండీ! అయిపోతే అయిపోయిందని చెప్పి మెసేజ్ రావటం అనేది జరుగుతాదండి. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గో టు. ఈ గో టు అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు ఎన్ని పేజెస్ ఉన్నాయండి? ఈ స్టేటస్ బార్‌లో చూడండి. పేజ్ 1 ఆఫ్ 650 అని ఉంది. అంటే మీనింగ్ ఏమండి? మనం ఫస్ట్ పేజ్‌లో ఉన్నాం. టోటల్ ఎన్నున్నాయి? 650 పేజెస్ ఉన్నాయని దీని మీనింగ్ అండి. ఇప్పుడు మనము ఒక 60 పేజీలకెళ్ళాల. వెళ్ళాలంటే ఏం చేస్తాం మనము? మౌస్ స్క్రోల్ బార్ ఉంది గదండీ! స్క్రోల్ బార్ అంటే మనము స్క్రోల్ బార్ ఉంది గదండీ! ఓకేనా? ఈ స్క్రోల్ బార్‌తో మనం ఏం జేయాలా? ఓకేనా? స్క్రోల్ చేసుకుంటా ఉన్నామంటే మనం ఏమైతదంటే పేజ్ అనేది కిందికి పైకి మూవ్ అవుతా ఉంటది. సరే అని నేనేం చేస్తాను స్క్రోల్ చేసుకుంటా ఉన్నాను. అట్లన్నా వెళ్ళొచ్చు. లేదనుకోండి ఇక్కడ స్క్రోల్ బార్ ఉంది కదండీ ఈడ. ఓకేనా? మనకు రైట్ సైడ్. దీన్ని పట్టుకొనైనా మనం ప్రెస్ చేసి స్క్రోల్ చేయొచ్చు. లేదా కీబోర్డ్‌లో డౌన్ యారో ఉంది కదండీ! డౌన్ యారో యూజ్ చేసైనా సరే మనం స్క్రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా కాకుండా మనం ఏం చేయొచ్చంటే ఫైండ్ అని ఉంది కదండీ ఇక్కడ మనకు. ఓకేనా? ఫైండ్ పక్కన డౌన్ యారో ఉంది గదా! దాన్ని క్లిక్ చేసుకోండి. గో టు అనొస్తది. ఈ గో టు బటన్ మీద క్లిక్ చేసినామంటే ఏమైతదంటే మనకు ఒక డయలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి పేజ్. గో టు వాట్? పేజ్. ఎంటర్ ది పేజీ నంబర్. ఏ పేజ్‌లోకెళ్ళాలి మనం 60 కాబట్టి 60 ఇచ్చాను. ఇచ్చి గో టు అని ఇస్తే ఓకేనా? అంతకంటే ముందు చూడండి ఏ పేజ్‌లో ఉన్నాం ప్రెజెంట్ మనం 30 పేజీలో ఉన్నాం. గో టు అని ఎప్పుడైతే ఇచ్చానో ఆటోమేటిక్‌గా మనం 60 పేజ్‌కెళ్ళిపోయాం. లేదు 550 అలా. ఓకేనా? ఎంటర్ ది పేజ్ నంబర్ ప్లేస్‌లో ఏం చేశాను 550 ఇచ్చి గో టు ఇచ్చాను. ఆటోమేటిక్‌గా ఏమైపోయింది మనకు 550 పేజ్‌కైతే వెళ్ళటం అనేది జరిగింది. లేదు ఫస్ట్ పేజ్‌కెళ్ళాలా, ఫస్ట్ పేజ్ ఇచ్చేసి గో టు ఇచ్చామంటే ఫస్ట్ పేజ్‌కైతే వెళ్ళటం జరిగింది. అదే విధంగా లైన్ బై లైన్ గాని వెళ్ళొచ్చండి. గో టు వాట్ ఉంది కదండీ! అక్కడే మనకు లైన్ సెలెక్ట్ చేసుకోండి. లైన్ సెలెక్ట్ చేసుకొని ఓకేనా? ఇక్కడ అడుగుతాందండి. ఎంటర్ ది లైన్ నంబర్ అండి. నేను 100 లైన్ ఇచ్చాను. ఇచ్చేసి గో టు అని ఇచ్చాననుకోండి. 100 లైన్ ఎక్కడుందండి? పార్ట్ కాడకుంది. ఓకే అండి. ఇప్పుడు ఆహ్, 101 ఇచ్చానండి. ఇచ్చి గో టు ఇస్తే ఏమైంది? దాని కింద లైన్‌కైతే రావటం అనేది జరిగింది. అంటే ఇక్కడ పేజ్ బై వెళ్ళాలంటే దీన్ని యూజ్ చేస్తాం. లైన్ బై లైన్ వెళ్ళాలంటే దీన్ని యూజ్ చేస్తామండి. ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయండి ఇక్కడ. బుక్ మార్క్ అని, కామెంట్ అని, ఫుట్ నోట్ అని ఇంకొన్నున్నాయి. బట్ ఇవైతే మనకిప్పుడు ఇంకా నేర్చుకోలేదండి. మనకు తెలీదు. తర్వాత క్లాస్‌లో నేర్చుకుంటామండి. అప్పుడు మనం ఏమైతదంటే రిటర్న్ వచ్చి వీటిల గురించైతే చర్చిస్తామండి. ఇవెక్కడొస్తాయంటే కొన్ని ఇన్సర్ట్ మెన్యూలో ఉంటాయండి. బుక్ మార్క్ అని, కొన్నొచ్చేసి రివ్యూలో ఉంటాయని, కామెంట్ అని, కొన్ని రెఫరెన్స్‌లో ఉంటాయి మనకు ఫుట్ నోట్ అని. అప్పుడేం చేస్తామంటే ఆ ప్లేస్‌లోకెళ్ళి వాటిల గురించైతే తెలుసుకుంటామండి. అర్థమైంది గదండీ! నెక్స్ట్ టాపిక్ సెలెక్ట్. ఆల్రెడీ మనం దీని గురించైతే చర్చించామండి. సెలెక్ట్‌లోకెళ్ళండి. సెలెక్ట్ ఆల్. ఎందుకు వాడతాం దీన్ని? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయండి? 650 పేజెస్ ఉన్నాయి. ఈ 50 పేజెస్‌ని మనం సెలెక్ట్ చేయాలనుకోండి.
ఓకేనా? సెలెక్ట్‌లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్. దీని షార్ట్ కట్ ఏంది? కంట్రోల్ ఏ. ఓకేనా? క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అవుతదండి. ఇది కావాలంటే కాపీ చేసుకొని ఇంకో ప్లేస్‌లోకి పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? వద్దనుకుంటే కట్ చేసుకోవచ్చు. ఓకేనా? మన ఏ విధంగా అయితే ఉపయోగం ఉంటదో ఆ విధంగా అయితే దీని యూజ్ అనేది చేయొచ్చండి. ఓకే గదండీ! మీలో ఎవరైనా ఈ వీడియో కంటే ముందు వీడియోలు చూడనట్లయితే వాటికి సంబంధించినటువంటి లింక్స్‌ను డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వటం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియోలు చూసినట్లయితే వీటిల మీద మంచి నాలెడ్జ్ అయితే వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి వారికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చేరాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.